హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ నార్జో 20, 20A అండ్ 20 Pro. సో ఈరోజే ఈ 3 ఫోన్స్ లాంచ్ అవ్వడం జరిగింది అండ్ సేల్లోకి వెళ్తాయి. ఏ రోజు వెళ్తాయి, ఏ టైంకి వెళ్తే అవుతుంది నేను చెప్తాను. సో ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్స్, అసలు ఫోన్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ రేంజ్కి వర్తా కాదు, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ కమింగ్ టు ఫస్ట్ సెగ్మెంట్, డిస్ప్లే. సో డిస్ప్లే గురించి మాట్లాడాలంటే 3 ఫోన్స్లోనూ సేమే ఉంది, 6.5 ఇంచెస్ డిస్ప్లే, నో చేంజ్ అంటాను. కానీ స్క్రీన్ క్లారిటీ అయితే నార్జో 20A అండ్ 20లో 720pనే, సో ఫుల్ హెచ్డి సపోర్ట్ చేయదు. అండ్ కమింగ్ టు 20 Pro మీకు 1080p ఉంది, సో ఫుల్ హెచ్డి సపోర్ట్ చేస్తుంది. అండ్ నార్జో 20A అండ్ 20కి మనకి సింపుల్ రిఫ్రెష్ రేట్ ఉంది, సో 60Hz వీళ్ళు ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు. అండ్ ఇది ఎల్సిడి మాత్రమే. కానీ 20 Proకి వచ్చేసరికి మనకి 90Hz సపోర్ట్ చేస్తుంది ఎల్సిడి డిస్ప్లే. అండ్ ఫ్రంట్ నాకు అంత స్టైలిష్గా అనిపించలేదు 20A అండ్ 20, ఎందుకంటే వీటిలో మనకి ఓల్డ్ మోడల్ వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే చాలా ఫోన్స్ పంచిన్ హోల్ కెమెరా ఇస్తున్నారు, సో వీళ్ళు దాంతో తెల్లుంటే బాగుండేది, బట్ స్టిల్ వాటర్ డ్రాప్ నాచ్. అండ్ కమింగ్ టు 20 Pro, వీళ్ళు కార్నర్లో మనకి సింగిల్ పంచ్ హోల్ కెమెరా ఇచ్చారు, సో ఫ్రంట్ మనకి అన్నిటికీ సింగిల్ కెమెరానే ఉంది. సో చిప్సెట్ గురించి మాట్లాడాలంటే మనకి 20Aలో స్నాప్డ్రాగన్ 665 ఉంది, అండ్ 20లో హీలియో G85 అండ్ 20 Proలో హీలియో G95. సో స్నాప్డ్రాగన్ 665 కొంచెం పాత మోడల్ అని చెప్తాను, కానీ మనకు ఆ కాస్ట్ రేంజ్లో ఓకే జస్ట్. అండ్ 20లో G85 ఉంది, అది కూడా బెస్ట్ అంటాను ఆ కాస్ట్ రేంజ్కి కొంచెం మీకు. కానీ G95 విచ్ ఈజ్ రీసెంట్ చిప్ సెట్, మనకి రీసెంట్గా వచ్చింది. అండ్ మనకి గేమింగ్కి, గ్రాఫిక్స్కి ఇవన్నీ బాగుంటుంది, హీలియో నుంచి రీసెంట్గా వచ్చింది. సో మిమ్మల్ని ఈ చిప్ సెట్ ప్రిఫర్ చేయమంటాను. కానీ మీరు అంత కాస్ట్ పెట్టుకోవాలంటే G85 కూడా మీకు సరిపోద్ది, ఇట్స్ డీసెంట్. సో కమింగ్ టు మనకి మెమొరీ, అన్నిటికీ డెడికేటెడ్ ఇచ్చారు, సో 2 సిమ్స్ అండ్ 1 మెమొరీ కార్డ్ మీరు వాడుకోవచ్చు. కమింగ్ టు కెమెరా, మనకి 20A అండ్ 20లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ 20Aకి వచ్చేసరికి మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. అండ్ 20కి వచ్చేసరికి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. కానీ 20 Proకి వచ్చేసరికి మనకి ఇక్కడ అప్డేట్ అయింది, సో ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ చూడగలరు మనం. సో 48 మెయిన్, 8 మెగాపిక్సెల్ సెకండరీ, 2 మెగాపిక్సెల్ థర్డ్ అండ్ లాస్ట్ కెమెరా 2 మెగాపిక్సెల్. సో ఇక్కడ ఒక చేంజ్ కనిపిస్తుంది మనకి కెమెరా సెటప్లో. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, మనకి 20A అండ్ 20లో 8 మెగాపిక్సెల్ ఇచ్చారు ఫ్రంట్ విత్ వాటర్ డ్రాప్ నాచ్. అండ్ 20 Proకి వచ్చేసరికి పంచిన్ హోల్ విత్ 16 మెగాపిక్సెల్. సో మన కెమెరా సెటప్ వచ్చేసరికి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ 20 Proలో ఇంప్రూవ్ అయ్యాయి మిగతా వాటికంటే. సో కెమెరా గురించి మీరు డిసైడ్ అవ్వాలనుకుంటే, కెమెరానే మీ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే, మిమ్మల్ని 20 Proకి వెళ్ళమంటాను, ఎందుకంటే ఇక్కడ కెమెరా సెటప్ బాగుంది. అండ్ ఫింగర్ ప్రింట్కి వచ్చేసరికి మనకి 20 అండ్ 20Aలో బ్యాక్ ఇచ్చారు, సో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్. ప్రెసెంట్ చాలా మంది బ్యాక్ డిచ్ చేస్తున్నారు, మ్యాక్సిమం అందరు సైడే పెడుతున్నారు. సో ఎల్సిడి అయితే సైడ్ అండ్ ఎమ్లాడ్ అయితే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్, ఇవే ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది. కానీ వీళ్ళు 20A అండ్ 20లో బ్యాక్ ఇచ్చారు, ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ కింద. డిస్ప్లే కూడా అలాగే ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. కానీ 20 Proకి వచ్చాక మనకి సైడ్ ఇచ్చారు విత్ ఫింగర్ ప్రింట్, పవర్ బటన్తో ఇన్బుల్ట్. అండ్ కమింగ్ టు బ్యాటరీ, మనకి 20Aలో 5000 mAh, 20లో 6000. 20 Proలో షాకింగ్గా మనకి బ్యాటరీ తగ్గింది. అసలు కాస్ట్ పెరిగే కొద్ది మనకి బ్యాటరీ పెరగాలి, కానీ వీళ్ళు ఎందుకో బ్యాటరీ తగ్గించారు. మేబీ ప్రాసెసర్ ఇంకా స్పెక్స్ అన్ని ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి స్పేస్ సరిపోలేదో మరి ఎందుకో తెలియదు, వీళ్ళు బ్యాటరీ తగ్గించారు దీంట్లో. సో ఆ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 20 Proలో మినిమం 5000 నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వీళ్ళు జస్ట్ 4500 mAh ఇచ్చారు. సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ దేర్. అండ్ కమింగ్ టు ఫాస్ట్ ఛార్జింగ్, మనకి 20Aలో ఫాస్ట్ ఛార్జింగ్ లేదు, అండ్ 20కి వచ్చేసరికి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో జస్ట్ మీడియం ఫాస్ట్ ఛార్జింగ్ అంటాను. వీళ్ళు 20+ వాట్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది ప్రైస్ సెగ్మెంట్లో, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. 20 Proకి వచ్చేసరికి షాకింగ్గా వీళ్ళు 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, సో దట్స్ ఏ హ్యూజ్ జంప్ అంట. నేను 18 watts నుంచి 65 watts, అండ్ 65 wattsకి వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మనకి. సో దట్స్ టూ గుడ్. కానీ ఆ బ్యాటరీ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది, బికాస్ తక్కువ బ్యాటరీ ఇచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ పెంచడం అది మరి బ్యాలెన్స్డ్గా లేదు మనకి. అండ్ మనకి వేరియంట్స్ వచ్చేసరికి ప్రతి ఫోన్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, అండ్ మీరు చూడొచ్చు ఏ వేరియంట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో మీరు డిస్ప్లే మీద. అండ్ మనకి ఇవన్నీ సేల్కి వెళ్తాయి. ఫస్ట్ సేల్లోకి వెళ్ళేది 20 Pro 25th of September వెళ్తుంది, అండ్ నెక్స్ట్
28th of September, అండ్ లాస్ట్లో సేల్కి వెళ్ళేది 20A, సో September 30th. సో కాస్ట్ రేంజ్లో అన్ని డీసెంట్గా ఉన్నాయి ఆ సెగ్మెంట్లో అంటాను నేను. సో మనకి ఏ ఫోన్ మీద తీసుకున్నా ఆ ప్రైస్ రేంజ్లో బెస్టే, కానీ నేనైతే 20 Pro బెటర్ అంటాను. ఎందుకంటే వీళ్ళు 15,000 సెగ్మెంట్లో కూడా ఫోన్ మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఈ ప్రొసెసర్స్ తోటి అండ్ ఈ స్పెక్స్ తోటి. సో ఇట్స్ బెటర్. మనకి ఈ 15,000 బిలో ఫోన్స్లో మంచి కాంపిటీషన్ ఇస్తుంది ఈ ఫోన్, నేను కన్ఫర్మ్గా చెప్పగలను. మేము రీసెంట్గా చేసిన కంపారిజన్లో మనకి రియల్మీ 7 విన్ అయింది. సో రియల్మీ 7కి ఇది మంచి కాంపిటీషన్ ఇస్తుంది 15,000 లోపల సెగ్మెంట్కి. అండ్ మీరు ఇంకా ప్రైస్ తక్కువ అయితే 20 అండ్ 28 కూడా వెళ్ళచ్చు. కానీ నేను 20A పెద్ద రికమెండ్ చేయను, ఎందుకంటే దానికంటే 2,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు 20 తీసుకోగలరు. సో 2,000 డిఫరెన్స్ కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మీరు ఎందుకు వదులుకోవడం అంటాను నేను. సో మిమ్మల్ని 20కి వెళ్ళమంటాను నేను. కానీ మీకు ఇంకా బడ్జెట్ 10 బిలో అయితే మీరు హాయిగా 20Aకి వెళ్ళచ్చు. 10,000 బిలో సెగ్మెంట్లో మంచి ఫోన్ అది. అండ్ మేము ఇంకా ఈ ఫోన్స్ మాకు అవైలబుల్గా దొరికితే మేము అన్బాక్సింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే యూనిట్స్ ఏం దొరకలేదు, కానీ ట్రై చేస్తాం సంపాదించడానికి ఎలాగోలాగా, అండ్ మీకు అన్బాక్సింగ్ తేడానికి చూస్తాం. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూద్దాం అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్.